జరుగుతున్నాయి సార్. పోలీసు వారు అంటే మీడియా అని చెప్పినప్పటికీ కూడా దాడులు చేస్తున్నారు కవరేజ్ లో భాగంగా వెళ్ళినప్పుడు. కాబట్టి కొంచెం జర్నలిస్టులకు కూడా రక్షణ కల్పించే విధంగా, అదేవిధంగా డెస్క్ జర్నలిస్టులు, హైదరాబాద్ పనిచేసే ప్రతి జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలను తొందరలోనే కేటాయించాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర కూడా చాలా కీలకమైనది సార్. మాకు ఇచ్చిన విశ్వాసాన్ని, ఇంటి విశ్వాసాన్ని కల్పించడంలో మీరు చొరవ చూపాలని, హైదరాబాద్లో దానికి నాంది పలకాలని చెప్పి మరోసారి మిత్రులందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు. రెడ్డి గారికి, వేదికపై ఆశీనులైన సహచర యూనియన్ నాయకులందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న ఉర్దూ, తెలుగు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అందరికీ ఇవాళ హెచ్యుజే చేస్తున్న కార్యక్రమం సందర్భంలో, డైరీ రిలీజ్ సందర్భంలో శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను, ఉద్యమ అభివాదనాలు తెలుపుకుంటున్నాను. నిజంగా మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎంత షెడ్యూల్ బిజీ ఉందంటే వారికి ఒక్కొక్క నిమిషం కూడా చాలా విలువైనదిగా ఉంది. మరి వెంటనే వారు ఇంకొక కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. ఆ షెడ్యూల్ ఉన్నా మన ప్రేమను మన ఆహ్వానించడం బట్టి వారు మన టైం కేటాయించినందుకు ఇవాళ వారికి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఇవాళ ఒక హెచ్యుజే అంటే ఇవాళ హైదరాబాద్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఎంత గుండెకాయ లాంటిదో రాష్ట్ర రాజధాని, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి కూడా హెచ్యుజే అలాంటిదే, గుండెకాయ లాంటిది. ఇవాళ హెచ్యుజే ఎంత ఆరోగ్యకరంగా ఎంత వర్ధిల్లుతుందో కార్యక్రమాలతో, అంత స్ఫూర్తి, ఆక్సిజన్ ఇవాళ టీడబ్ల్యూజేకి హెచ్యుజే ద్వారానే వస్తుంది. మరొక గొప్పదనం, హెచ్యుజే చరిత్ర పరిశీలిస్తే మనకి గంటలు కూడా సరిపోదు హెచ్యుజే గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే. కానీ కొన్ని విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకుంటే, హెచ్యుజేకు పెద్ద చరిత్ర ఉంది. ఇవాళ హెచ్యుజే భారతదేశంలో జరిగిన వర్కింగ్ జర్నలిస్టు పోరాటాల్లో ఏ ప్రాంతంలో చేయనటువంటి పోరాటాల్ని, సాహసాన్ని హెచ్యుజే నాయకత్వం ఆ రోజుల్లో ఇక్కడ ప్రదర్శించి దానికి పోరాటాలకు కొనసాగించినటువంటి ఒక ఆస్తి సంపద హెచ్యుజేలో ఉంది. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే హెచ్యుజే వారసత్వాలుగా ఉన్నటువంటి యూనిట్లు ఎంతో చైతన్యంగా, స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాయి. హెచ్యుజే నిజంగా ఇవాళ భారతదేశంలోనే ఒక మంచి పేరున్నటువంటి పాట. హైదరాబాద్ అంటేనే మీ అందరూ తెలుసు, దేశంలోనే ఒక మంచి ఆప్యాయత, ప్రేమలకు నిలయంగా ఎట్ల పేరుతో హెచ్యుజే కూడా అలాంటి కార్యక్రమాలతో ఆ పేరు తెచ్చుకోవాలి. హెచ్యుజే ఇవాళ భారతదేశంలో నాయకత్వాలు వహించినటువంటి, ఇప్పుడు వహిస్తున్న దేశ ప్రధాన కార్యదర్శిగా, సెక్రటరీ జనరల్ గా ఉన్న ఒక దేవులపల్లి అమర్రావు, లేక ఒక గతంలో ఐజేయుకి వ్యవస్థాపకుల్లో కీలక పాత్ర పోషించి జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేస్తున్నటువంటి ఒక శ్రీనివాస్ రెడ్డి గారిని, ఇట్లా ఇప్పుడు మీడియా అకాడమీ చైర్మన్ ఉన్నటువంటి ఒక అల్లం నారాయణను, ఒక బీసీఐకి సభ్యులుగా ఉన్న ఒక అమర్నాథ్ గారి, ఇట్లా ఎంతో మంది ప్రముఖులను, ఒక పాషం యాదగిరి లాంటి జర్నలిస్ట్ కి వేదిక ముందు హెచ్యుజే ద్వారానే ప్రారంభమైందని నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. వేదిక ఇక్కడ పునాదులు వాళ్ళకి ప్రారంభమైన హెచ్యుజేలో వాళ్ళు పునాదులు వేసుకొని ఎన్నో స్థానాలకు ఎదిగినటువంటి చరిత్ర హైదరాబాద్ యూనివర్సిటీ జర్నలిస్టులకు ఉంది. ఆ చరిత్రను కాపాడుకుంటూ భవిష్యత్తులో స్థానికంగా పాత్రికేయుల సమస్యలపై నిరంతరం అవిశ్రాంతంగా రాజీలేని పోరాటాలు చేసే దిశలో హెచ్యుజే నాయకత్వం ముందుకు సాగాలని కోరుకుంటూ, ఇవాళ ఇంతకుముందు మిత్రులు శంకర్ చెప్పినట్టుగా హెచ్యుజేలో చాలా మంది లోకల్ రిపోర్టర్లు ఈ వృత్తిని నమ్ముకొని కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ వృత్తికి భరోసా లేదు, ఏ క్షణం ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో తికమవుతూ ఆందోళన చెందుతున్నారు కనుక ప్రభుత్వ పరంగా వారి కృషిని, సంక్షేమాన్ని ఆలోచించే దిశలో ఉప ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారని నమ్మకం, విశ్వాసం ఉంది. ముఖ్యంగా వారికి ఇళ్ల స్థలాల విషయంలో గతంలో మేము ముఖ్యమంత్రి గారిని 2 పర్యాయాలు కలిసినప్పుడు కూడా స్థానిక రిపోర్టర్లకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం వారికి వినతిపత్రాలను అందించడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా మాకు అదృష్టం ఏంటంటే మా ఉప ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి కనుక వారు తలుచుకుంటే ఒక పెద్ద పని కాదు. హైదరాబాద్ తో మీరు శ్రీకారం చుడితే హైదరాబాద్ లోకల్ రిపోర్టర్లకు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు కానీ డబుల్ బెడ్రూమ్లు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరి మంత్రులకు ఆదర్శంగా, ఎమ్మెల్యేలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పి నేను కోరుకుంటూ ఆ ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే వీరిని ఒక జర్నలిస్టులు, రిపోర్టర్లకు కాదు, దారిద్ర్య రేఖ దిగువన పనిచేస్తున్న కుటుంబాలుగా గుర్తించాలని చెప్పి నేను మీతో అభ్యర్థిస్తున్నాను. బిలో పవర్టీ లైన్ పీపుల్ కింద గుర్తించండి. నిజంగా వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద
బతుకుతున్నారు, జీవితాలు అట్లగానే ఉన్నాయి కనుక కనీసం వాళ్ళ కుటుంబాన్ని ఆకలి తీర్చని పరిస్థితులు వాళ్ళు జీవిస్తున్నారు. ఎగ్జాంపుల్ ఒక కైసర్ అని ఒక మిత్రుడు ఉన్నాడు. అతనికి ఈ మధ్యన కిడ్నీలు ఫెయిల్ అయితే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మొత్తం అండగా ఉండి డయాలసిస్ నుండి ఇప్పుడు త్వరలో అతను కిడ్నీ మార్పిడి కూడా చేసే బాధ్యతల్ని TUWJ చేపట్టింది. అతనికి యశోద ఖైరతాబాద్ సరోజ్ కూడా బ్రాంచ్ లో అతనికి త్వరలో కిడ్నీ మార్పు కాబోతుంది. ఇప్పుడు ఆ కిడ్నీ మార్పుకు ముందు సరే మేము మా పథకం నుండి మా బీమా పథకం నుండి చేస్తున్నా కనీసం దానికి సంబంధించిన టెస్టులు బయట చేయించుకోవాలి, దానికి ఒక 60-70 వేల సహాయం అవసరం ఉంది అంటే ఇట్లా పేద ఆ డబ్బులు కూడా లేక ఆ టెస్టులు చేయించుకునే పరిస్థితిలో కైసర్ అహ్మద్ ఉన్నా అతని ప్రత్యామ్నాయం ఏం చేయాలనే విషయంలో మేము కూడా ఆందోళన చెందుతున్నాం. ఇట్లాంటి కుటుంబాలు ఒక కైసరే కాదు, చాలా మంది కుటుంబాలు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాయి. జర్నలిస్టులే, లోకల్ రిపోర్టర్లే ప్రత్యేకంగా వారి పట్ల ప్రభుత్వం అందులో ముఖ్యంగా మా హైదరాబాద్ కి తలమానికంగా ఉన్న మా మహమూద్ అలీ గారు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. तो सबसे पहले अखबार देखते हैं और अखबार में हमारे स्टाफ को कहते हैं रेवेन्यू के बारे में कहाँ नाइंसाफ हुई वो हमें बताएंगे। तो वो काम जो हमें देखना पड़ता है, ढूंढना पड़ता है, वो आप सुबह हमें पहुंचा देते हैं। बाद लोग समझते हैं जर्नलिस्ट तरकीब करते हैं, यकीनन जब तक अगर तरकीब का मसला नहीं रहा तो मसाइल का हल नहीं हो सकता। इस अमली में रूलिंग पार्टी के साथ अपोजिशन का होना जरूरी होता है। जहाँ पर भी रूलिंग गलती करती है वो अपोजिशन तरकीब करती है। बात चीजों में अच्छा करने पर भी बात चीज सामने आते हैं, उसे हल करना चाहते हैं। और खास तौर से हैदराबाद यूनियन जर्नलिस्ट की आज मेरे हाथ से डेयरी का इनॉग्रेशन करवा है, उसके लिए मैं दिल की गहराई से सबको जर्नलिस्ट भाइयों का शुक्रिया अदा करता हूं। आपके जर्नलिस्ट भाई कुछ भी तरह होते हैं, आप जान की चौखन डालकर परेशानी उठाकर बारिश में पानी में बिकते मैं देखता हूँ, पुलिस की लाठियां पड़ती है, फायरिंग होती है, उसमें भी घुसकर जाके अब न्यूज कवर करते हैं और अखबार से आवाम तक पहुंचते हैं। तो मुझे आज फख्र है इस डेयरी के इनॉग्रेशन पर और हमारे सदर साहब के अलावा हमारे अमरत साहब, श्रीनिवास रेड्डी साहब, एटीटा माना तेलंगाना, जो हमारे पुराने दोस्त है, साहब के साथ कई प्रोग्राम अटेंड कर चुका हूँ। अमरनाथ साहब, प्रेस काउंसिल ऑफ इंडिया, विराट अली साहब, भाई नारायण रेड्डी साहब, सत्यानारायण साहब, हमारे माजिद भाई साहब, कोटी रेड्डी साहब जो प्रेसिडेंट है HUJ फॉर्मर प्रेसिडेंट, अच्छा सॉरी साहब प्रेसिडेंट, और मेरे डाइस पे बैठे हुए मेरे तमाम जर्नलिस्ट भाइयों, यकीनन जर्नलिस्ट का बड़ी अहमियत होती है। मैं भी दिल से प्यार करता हूँ जर्नलिस्टों को। यहाँ बहुत से जर्नलिस्ट मुझे अच्छी तरह का जानने वाले भी यहाँ बैठे हैं, क्योंकि आपके बगैर कोई चीज पब्लिक तक नहीं जा सकती। हुकूमत अच्छा काम करती है तो जरूर आप लोग लिखते हैं, किसी जगह काम में कोताही होती है वो भी आप लिखते हैं ताकि हमें नजर में पड़े कि हम जो काम कर रहे हैं यहाँ पर कोताही। बाद लोग जर्नलिस्टों पे नाराज भी होते हैं, अरे हमारे खिलाफ, यकीनन आप गलती करेंगे तो बराबर लिखते हैं, उसे किसको भी छोड़ देंगे आप लोग, चाहे बड़े से बड़ा रहो चाहे छोटे से छोटा रहो। जहाँ गलती होती है हमारे जर्नलिस्ट भाई उस पर तवज्जो दिलाते हैं, हम पे क्रिटिसाइज नहीं। अगर कहीं काम नहीं हुआ, किसी के साथ नाइंसाफी हो रही, अगर आप अखबार के जरिए हम तक पहुंचाते हैं तो हमारे लिए मदद करते हैं, हमको इत्तला मिलती है। हम जब सुबह उठते हैं तो सबसे पहले हमारे PSF बोलते हैं अखबार लाओ, रेवेन्यू के कटिंग लाओ, सबसे पहले बोलते हैं। तो कहाँ रेवेन्यू में किसके साथ नाइंसाफी हो रही है, कहाँ पर कौन लोग इंक्रोचमेंट कर रहे हैं, कहाँ किसी किस्म के लोगों के साथ ज्यादती हो रही है, तो आपके जरिए हमें इत्तला मिलती है। तो जर्नलिस्ट हमारा पार्ट ऑफ द फैमिली है। जर्नलिस्ट भाइयों का ज्यादा से ज्यादा इज्जत करना चाहिए। यकीनन आपके इशू के बारे में भी मुझे बताया गया, मेरे भाई है जो भी किडनी के मरीज है, आप मुश्किल से कल मुझे मिलिए, ऐसा भाई साहब से जो हो सकता है आप ये मत समझिए किसी लीडर से मिल रहे हैं, आप ये समझिए कि अपने बड़े भाई से मिल रहे हैं। महमूद भाई आपके बड़े भाई हैं, आप आइए, मेरे से जो हो सकता है तो जिस तरीके से भी आप हुकूमत की मदद आपको दिलाते हुए 100% आपको इलाज, और अल्लाह से दुआ भी करेंगे अल्लाह ताला आपको शफा दे, और हमसे जो हो सकता है जरूर करता है, जो भी आपको इलाज करता है। और हमारे भाई साहब ने कहा, क्या नाम है शंकर भाई, यकीनन 2 बेडरूम के मकान बन रहे हैं, तो मैं साथ से कहूंगा, मैं एक बात जरूर कहा था, 2 बेडरूम के मकान बन रहे हैं तो सबसे पहले हैंडीकैप लोगों को, ब्लाइंड लोगों को दीजिए। उन लोगों के बाद अगर किसी को देना है तो सेकंड फेज में इमीडिएट, क्योंकि उनको ग्राउंड फ्लोर की जरूरत है, फर्स्ट फ्लोर में हमारे जर्नलिस्ट भाई को दीजिए। मैं जर्नलिस्ट का रिश्ता हमारा खून का रिश्ता है, दूसरों से तो आते रहते जाते रहते, पर आपके साथ तो हमेशा हमारी हर हुकूमत आपके साथ जुड़ी होती है। हर हुकूमत यही चाहती है
अच्छे से अच्छा काम करना, चाहे साबिका हो अब हो, जिसकी जो कैपेसिटी है वो काम कर सकता। आज हमारा तेलंगाना लाने में भी आप लोगों ने हमारी बड़ी मदद की, हम कभी भूल नहीं सकते जर्नलिस्ट भाई को। सीएम साहब ने मुझसे बात की थी जर्नलिस्ट कॉलोनी के लिए जगह अलॉट करने की, इंशाल्लाह वो भी अलॉट हो जाएगी। और सभी लोगों को अगर उसमें नहीं मिल सका तो हमारे अनेक जर्नलिस्ट है जिसके पास मकान जाती नहीं है, मैं खुद रिकमेंड करूंगा कलेक्टर को और सीएम साहब से भी गुजारिश करूंगा कि आप लोगों को मकान दूसरा लैंड ऑर्डर का मसला, यकीनन अगर ऐसी जरूरत जब भी पड़ेगी तो आपका भाई हाजिर है, आप कभी भी मुझे फोन कर दीजिए। इमीडिएट जहां पर भी आपके साथ जरा भी इंसाफ नहीं हुआ हम आगे बढ़कर आपको इंसाफ दिलाएंगे। और मैं डीजीपी साहब से भी इस सिलसिले में बात करूंगा। जर्नलिस्टों का तहफ़्फ़ुज़ की जिम्मेदारी पुलिस की है, क्योंकि आप लिखते हैं, आप कोई गलती कर रहा है आप लिखे तो आपका दुश्मन हो जाता है। गलती तो उन करता है, अरे अखबार वाला लिखते हैं, अरे तो गलत काम क्यों कर रहा है भाई, गलत काम करेगा तो जरूर लिखेंगे अखबार वाले। तो आपके लिए कभी भी कोई ऐसा प्रॉब्लम है, मैं खुद भी पुलिस से, हमारे होम मिनिस्टर साहब भी वैसे काफी सबकी सुनते हैं करते हैं काम, पर डीजीपी साहब से भी मैं रिक्वेस्ट करूंगा कि जितना जहां भी हमारे जर्नलिस्ट भाई जो काम करते हैं अगर उन्हें कोई तकलीफ हो तो फर्स्ट प्रेफरेंस में हमारे पुलिस ऑफिसर उनकी मदद करें। ये बसपा यकीनन जो लोग गरीब है सफर करते हैं उन्हें मुश्किल होता है, आजकल पेट्रोल भी महंगा हो चुका है, मेट्रो से थोड़ी सहूलत हो चुकी है और मेट्रो मुकम्मल तरीके से 18 और 19 से पहले चालू हो जाएगी दिसंबर तक। उसके अलावा भी मेट्रो का पास हो या बस का पास हो, इसके लिए हम हुकूमत में जरूर नुमाइंदगी करते हुए आप लोगों को दिलाने की कोशिश करेंगे और बहुत से भाइयों को मिलता भी है। हेल्थ का सबसे बड़ा मसला है। देखिए इससे साबिका हुकूमत दो चीजों में फेल हो चुकी, पावर के अंदर फेल हो चुकी थी, हेल्थ के अंदर फेल हो चुकी थी, एजुकेशन के तीन बेसिक चीजें थे हमारे जो साबिका में हमारे साथ इंसाफ है। आज सीएम साहब बहुत कोशिश कर रहे हैं, हेल्थ का बजट भी काफी बढ़ा रहे हैं और बड़े बड़े मशीन से जो परसों मैं भी कैंसर हॉस्पिटल में गया था वो 18 करोड़ का मशीन का इनॉग्रेशन करके आया। तो वो जो है दिन ब दिन कुछ टाइम जरूर लगा पर आप लोगों को भी प्रेफरेंस दिया जाएगा। मैं भी सीएम साहब से बात करते हुए हेल्थ कार्ड तो दिया गया पर हेल्थ कार्ड का जिस तरह बजट है उसको हमें इजाफा करते हुए मुकम्मल सेहत के लिए आपको मेरा सही है मैं खुद मुतालबा करूंगा, क्योंकि बात चीज एक लिमिट आ जाती है। इंसान को 50,000 लिमिट रखती है 1 लाख रहती है तो बीमार होने के बाद तो बता नहीं सकते कि कैसा कार्बोरेट है, हॉस्पिटल में जाएंगे तो लाखों रुपए का बिल है। तो इसलिए मैं इस सिलसिले में हेल्थ मिनिस्टर से भी बात करूंगा, सीएम साहब को भी तवज्जो दिलाते हुए आपका जो टारगेट है उसको अगर बढ़ जाएगा तो मुकम्मल इलाज उसमें हो जाएगा और हर इलाज होना चाहिए। कभी इंश्योरेंस कंपनियों में भी यही हाल है, आप इंश्योरेंस तो करवा देते हैं, बाद में जब बिल की बात आती अरे ये उसमें कंडीशन नहीं है, ये उसमें कंडीशन नहीं है, ऐसे कई चीज लाते हुए वो लोग उसको इनकार करते हैं। तो आपकी जितनी भी नुमाइंदगी होगी मैं आपके भाई की तरह, बड़े भाई की तरह मैं आपके साथ रहूंगा। जब भी मेरी जरूरत पड़ेगी आप कभी भी मेरे पास आ सकते हैं और मैं हुकूमत से जो भी और अल्लाह कर से हमारे को सीएम साहब बहुत अच्छे सीएम है, बोलते ना ऊपर वाला जब देता तो छप्पा फाड़ के देता, तो सीएम बहुत अच्छा काम कर रहे हैं, बहुत अच्छी तरह से हमारी स्टेट डेवलप हो रही है। यकीनन हमें बहुत फख्र है हमारे सीएम साहब पर कि वो सभी गाँवों को हमारी स्टेट गंगा जमुना तहजीब की एक मिसाल निशान। आप लोग जानते हैं किरण कुमार रेड्डी उस वक्त कहे थे कि तेलंगाना तो ले रहे हैं मगर तेलंगाना लेने के बाद क्योंकि दंगे फिसाद को संभाल नहीं सकेंगे, क्योंकि हालात लैंड ऑर्डर को नक्सलिज्म को संभाल नहीं सकेंगे। पर आज अल्लाह के फल से कहीं भी इतना दंगा फिसाद नहीं है। लोगों के लिए दोनों की बातें खुले रहते कि वो अपने मुलाजिम को हिदायत देते हैं, तो मैं कहूँगा कि उनके ऑफिस के जो दरवाजे 2 नहीं हैं बल्कि 3 हैं और वो उनके दिल का दरवाजा है और मैं समझता हूँ कि वो साथियों के लिए हमेशा खुला रहेगा। और मैं फिर एक बार जनाब फैसल भाई के लिए आपको तवज्जो दिलाना और शंकर गौड़ शुक्रिया మాకు స్ఫూర్తిదాయకంగా ఉండే టీయూజే జనరల్ సెక్రటరీ విరాహత్ అలీ గారికి, అదేవిధంగా ఐజేయు కార్యదర్శులు వై నరేందర్ రెడ్డి గారికి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ పెద్దలు అమర్నాథ్ గారికి, సత్యనారాయణ గారికి, మాజిద్ ఖాన్ గారికి, మాజీ అధ్యక్షులు కోటిరెడ్డి మరియు యాదగిరి గారికి, మరియు మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన ప్రెస్ మిత్రులందరికీ, అదేవిధంగా మన సెక్యూరిటీ సిబ్బందికి హెచ్ఓజే తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఒక చిన్న సవరణ, బొకేలు ముఖ్య అతిథులకు బొకేలు ఇవ్వలేదు, ఆ బొకేలు ఇవ్వడంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.